పుణ్యక్షేత్రం తిరుపతిలోని ఏదో ఒక కూడలినందు భక్త కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్న స్పందన లేదని తిరుపతి జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు మంగిరెడ్డి రెడ్డప్ప డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు ఆ సంఘం కమిటీ ఉపాధ్యక్షులు రఘురాం శంకరయ్య, యువ విభాగం అధ్యక్షులు చెర్లోపల్లి మల్లయ్య, నాగ సుబ్బయ్య, ఎండి శేఖర్, పోతయ్య, శ్రీనివాసులు, మునిరాజా తదితరులతో కలిసి మంగిరి రెడ్డప్ప మాట్లాడారు. మరో ఉపాధ్యక్షులు మండెం రఘురాం, ప్రప్రథమంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు బంధువులకు, రాష్ట్ర ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనం గణతంత్ర వేడుకలు చేసుకుంటున్నామంటే బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర సంపాదన కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినారు. దాన్ని అధికారికంగా చేసుకున్న రోజే ఈరోజు గణతంత్ర దినోత్సవం. ఇలాంటి వాళ్ళలో మెయిన్ అందరినీ మనం స్మరించుకుంటున్నాం. కానీ అంతకుముందు చాలామంది స్వాతంత్ర సమరయోధులు మరుగున పడిపోయినారు. అలాంటి వాళ్ళల్లో క్రాంతివీర సంగోలి రాయన్న అనే ఆయన ప్రప్రథమంగా చెప్పుకోవాలి మనము. ఆయన కర్ణాటక వాసి. ఆయనది గొప్ప విశేషం ఏమంటే ఆయన పుట్టుకలోనూ స్వాతంత్రం ఉంది. ఆగస్టు 15 రోజు ఆయన జన్మించినాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసిన రోజు జనవరి 26వ తారీఖు. అంత గొప్ప దేశభక్తుడు ఆయన. ఎందుకంటే ఆయన జననం కానీ మరణం కానీ మన స్వాతంత్ర దినోత్సవంతో ముడిపడి ఉన్నాయి. అలాంటి గొప్ప క్రాంతివీర సంగోలి రాయన్న మా సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలానే వాళ్ళే అని కాదు, ఒక సామాజిక వర్గం అని సైరా నరసింహారెడ్డి ఎంతమంది ఇది చేసుకుంటున్నాం. అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కటి ఎందుకంటే మెయిన్ వాళ్ళు చెప్పుకుంటాం. కానీ అంతకుముందు బ్రిటిష్ ఇది తాండ్ర పాపారెడ్డి ఇట్లా ఎంతోమంది వాళ్ళందరినీ మనం స్మరించుకోలేదు. మనం ప్రభుత్వానికి నేను విన్నవించేది ఏంటంటే ఈ కాలంలో వచ్చేసి రాజకీయంగా ఏదో ఇది చేసేసి పదవులు తీసుకొని కరప్షన్స్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వీధికి 4 విగ్రహాలు పెట్టుకొని ఇది చేసుకొని వాళ్ళ జాగీరనట్టు రాష్ట్రమంతా వాళ్ళ జాగీరనట్టు వాళ్ళ విగ్రహాలు పెట్టుకోకపోతే ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? మన జాతికి ఎందుకు వాళ్ళను పరిచయం చేయలేదు? రాబోయే తరాల వరకు వాళ్ళని ఎందుకు పరిచయం చేయలేదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అలాగే ఇప్పుడు మన ఉమ్మడి ప్రభుత్వము మనకు కొన్ని హామీలు ఇచ్చింది. ఒక కురపు కులానికి కుప్పంలో మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొన్ని హామీలు ఇచ్చినారు. ఆ హామీలు ఏమాత్రమో నెరవేర్చలేదని చెప్పేసి నేను పత్రికాముఖంగా మీకు వినిపిస్తున్నాను. ఆయన చెప్పిన మాటలు కొన్ని మీకు ఇప్పుడు నేను రికార్డు ద్వారా వినిపిస్తాను. మీరు కూడా దాన్ని అందరికీ తెలియజేయాలని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. భూమి ఇచ్చాం, 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోతా ఉంది. సినిమా కూడా అయిపోయింది. రేపు ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేదు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా? అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరో అంటున్నాడు. ఆ తమ్ముడు ఇదే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. ఈ విధంగా ఆపోజిట్ పార్టీని ఇది ఏం చేయలేదని ఇది మేము చేస్తామని చెప్పారు. సంతోషం. కురబ కులానికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. బోర్డులో సభ్యుని ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఊర్లో నా కనకదాస విగ్రహాలు ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఎక్కడ కానీ అది ముందుకు జరగడం లేదు. బోర్డు మీటింగ్ అయిపోయింది, మా వాళ్ళకి ఎక్కడ ఇది లేదు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ అన్నారు, రాజకీయంగా ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు.
కార్పొరేషన్ చైర్మన్ ఉన్న వాళ్ళకు కర్నూలులో ఎక్కువ మంది ఉన్నారు, కర్నూలు వాళ్ళకే కార్పొరేషన్ చైర్మన్. ఎమ్మెల్యేలు ఎంపీలు అనంతపురము కర్నూలే. చిత్తూరు జిల్లాలలో ఏమి కురబలు లేరా? కురబలు నువ్వు సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే 40,000 మంది కురబలు ఉన్నారు. నాటి నుండి నేటి వరకు కూడా వాళ్ళ ఓట్లతోనే నువ్వు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నావు. కాబట్టి మా కులాన్ని గుర్తించి మీరు చెప్పిన మాటలు నిలుపుకొని మాకు తిరుపతిలో కురబకుల భవనం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని పత్రికా ముఖంగా కోరుకుంటున్నా. అలాగే కనకదాస విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని మీకు విన్నవించుకుంటున్నా. ఇంకా ఎన్నిసార్లు తిరగాలి మేము? ఒక కనకదాస విగ్రహం కోసము మేము గత 10 ఏళ్ళుగా పోరాడుతున్నాం. ఇంకా ఎన్నిసార్లు పోరాడాలి? ఎందరి దగ్గరికి వెళ్ళాలి? ఎప్పుడు కరుణిస్తారు? అంటే రాజకీయ నాయకులు విగ్రహాలు పెట్టుకోవడానికంటే ఇన్ని పర్మిషన్లు ఏమి అవసరం లేదు. గొప్ప భక్తుడు ఆధ్యాత్మిక కనపరైన కనకదాస విగ్రహం పెట్టాలంటే ఇన్ని పర్మిషన్లు అవసరమా? ఖచ్చితంగా మీరు ఈ పాయింట్లు వెలుగులోకి తెచ్చి కంపల్సరీగా మాకు విగ్రహం వీలైనంత తొందరగా వచ్చేటట్లు మీరు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారని ఆశిస్తూ జై కురుబా, జై జై కురుబా.